హాయ్ అండి, ఈరోజు చికెన్ ఫ్రై చూద్దామండి. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకోవాలి. ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. నేనైతే 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఇక్కడ వాడుతున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు. ముందుగా చికెన్ని మంచిగా కడిగి పెట్టేసుకోవాలండి, నీట్గా, స్మెల్ రాకుండా. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు పెట్టుకోవాలండి. అన్నీ నీట్గా కడిగి ఫ్రెష్గా కట్ చేసేసి పెట్టేసుకోవాలండి. చికెన్ ఫ్రైలో కరివేపాకు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. సో నేనైతే ఖచ్చితంగా వేస్తాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందని చూసుకున్నామండి. సో ఇక్కడ ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ముందుగా జీలకర్ర, కొంతమంది జీలకర్ర వేసుకోరు చికెన్లో. తెలంగాణ సైడ్లో కూడా చాలామంది వేసుకోరు, బట్ నేనైతే వేస్తానండి, బాగుంటుంది. అండ్ జీలకర్ర డైజెషన్కి కూడా మంచిది. అండ్ మీరు అనుకోవచ్చు ఇక్కడ ఆయిల్ ఇలా నురగలాగా వస్తుంది అని చెప్పి. మేము ఇంట్లో పల్లి నూనె వాడతామండి, హెల్త్కి మంచిదని చెప్పేసి. సో ఇప్పుడు జీలకర్ర కొంచెం రోస్ట్ అయ్యాక ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. సో సన్నగా తరిగిన ఆనియన్స్ ఇప్పుడు వేసేసుకుందాం దాంట్లో. రెండు పెద్ద ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. ఒక 4 నుండి 5 పచ్చిమిర్చి, ఈ రెండు వేసేసి బాగా కలుపుకోవాలండి నూనెలో. మీడియం ఫ్లేమ్ పెట్టేసి కలుపుతూ ఉండాలండి. ఆనియన్స్ రోస్ట్ అయ్యేదాకా కొంచెం కలపాలి. ఇప్పుడు 2 మినిట్స్ అలా వదిలేద్దామండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి, ఎందుకంటే ఇది అందరికీ తెలిసిందే. సాల్ట్ వేస్తే త్వరగా వేగుతుందని చెప్పేసి ఆనియన్స్ వేసుకున్నాక సాల్ట్ వేస్తాము. కాకపోతే కర్రీకి సరిపోయే అంత కాకుండా ఇక్కడ నేను ఒక 1 టేబుల్ స్పూన్ అయితే వేసాను ప్రస్తుతానికి. ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందామండి. అది కూడా మంచిగా రోస్ట్ అవ్వాలి. కలుపుతూనే ఉండండి. చూడండి బాగా రోస్ట్ అవుతున్నాయి. కొంచెం లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చాక నెక్స్ట్ మనం పుదీనా అది యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయాలి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. చాలామంది అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత పసుపు వేస్తారు,
బట్ అలా కాకుండా ముందుగా పసుపు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి వేస్తే ఏంటంటే అది చిటపట అని చిల్లకుండా ఉంటుంది అండ్ మంచిగా రోస్ట్ అవుతుందండి అల్లం వెల్లుల్లి. చూడండి ఆనియన్స్ మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకుందాం దీంట్లోకి. చికెన్ కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇక్కడ యాడ్ చేశానండి. బికాస్ నాన్ వెజ్లోకి కంపల్సరీగా ఇది వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అండ్ జింజర్ అనేది డైజెషన్ కూడా మంచిది. సో ఖచ్చితంగా వేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు పుదీనాని యాడ్ చేయాలండి. ఇది ఇక్కడ ఆయిల్లో యాడ్ చేస్తేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుందండి, ఇంప్రూవ్ అవుతుంది, పచ్చివాసన కూడా ఉండదు. చాలామంది కర్రీ అంటే చికెన్ వేసిన తర్వాత అలా వేస్తారు, బట్ నేనైతే ఆయిల్లోనే వేస్తాను. ఇక్కడ వేయడానికి ప్రిఫర్ చేస్తానండి, అదే బాగుంటుంది. నేను అలా కర్రీలో వేసి చికెన్ వేసాక వేసి కూడా చూశాను, నాకు అలా టేస్ట్ అనేది అంత నచ్చలేదు. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకుందామండి. చికెన్ వేసేసామండి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలండి. ఇదంతా మిక్స్ అయ్యేలాగా ఆయిల్, ఆనియన్స్, గ్రేవీ అదేదైతే ఉందో అదంతా చికెన్కి మంచిగా పట్టేలాగా నీట్గా కలుపుకోవాలండి. ఫ్రై కాబట్టి ఇలా కొంచెం వెడల్పుగా ఉంటేనే, గిన్నె వెడల్పుగా ఉంటే అప్పుడు మనకు కలపడానికి ఈజీగా ఉంటుంది, ఆ ముక్క కూడా బాగా ఉడుకుతుంది. దీంట్లో మనం వాటర్ ఏమి యాడ్ చేయమండి. చూడండి నీట్గా కలిపేసాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలండి. ఆల్రెడీ నేను ఆనియన్స్ వేసినప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ వేసాను, ఇప్పుడు మళ్ళీ ఇంకొక 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. సో ఈ స్టేజ్లో ఎందుకు సాల్ట్ వేస్తున్నానంటే, మనం సాల్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే చికెన్లో నుండి వాటర్ అనేది త్వరగా బయటకు వస్తుందండి. సో ఆ వాటర్ బయటకు రావడం వల్ల చికెన్ అనేది మంచిగా ఉడికిపోతుంది. మనం ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చికెన్ నుండే వాటర్ వదులుతుందండి, దాంతోనే చికెన్ బాగా ఉడికిపోతుంది. సో అందుకని సాల్ట్ వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ చికెన్ యాడ్ చేసిన తర్వాత. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 10 మినిట్స్ రెస్ట్ ఇద్దామండి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడకడానికి పెట్టేద్దాము. ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దామండి. చికెన్ చూసారా ఎంత చక్కగా వాటర్ అనేది బయటకు వచ్చేసిందండి. సో మనం కాస్త కలుపుకుందాం దీన్ని. చూడండి 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా అంతా వాటర్ ఉంది చూడండి. సో ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు చూసారా అండి, చాలా బాగా వాటర్ అనేది బయటకు వచ్చేసింది. సో ఇంకొక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొద్దిసేపు ఉడకనివ్వాలండి. సో ఇంకా వాటర్ ఉంది కదండి, మనకు కనిపిస్తుంది కండి. ఇంకా కొంచెం సిమ్లో పెట్టేసి దాన్ని మూత పెట్టేసి ఇంకా ఉడకనివ్వాలండి. ఇంకొక 5 మినిట్స్ అలా మనం చికెన్ ఇంకా ఉడకనిద్దాం. 5 మినిట్స్ అయిపోయిందండి, ఒకసారి చూద్దాం.
సో 5 మినిట్స్ తర్వాత చూద్దామండి. చికెన్ నీట్గా అది ఉడికిపోయిందండి. అంటే ఆ ముక్క చూస్తే తెలుస్తుంది ఉడికిపోయిందని. చూడండి వాటర్ కూడా ఎంత వాటర్ వస్తుందో. మనం ఎక్స్ట్రా అసలు వాటరే యాడ్ చేయలేదు, అయినా చికెన్ అంత వాటర్ వచ్చింది. కారం వాడుతున్నానండి. అది సాల్ట్ వేసి మనం ఉడకనివ్వాలి, అప్పుడు మాత్రమే అలా వాటర్ అనేది బయటకు రిలీజ్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలండి. అంటే ఒకరు ఎక్కువ తింటారు, ఒక తక్కువ తింటారు. మేమైతే కొంచెం నార్మల్గానే తింటామండి, మరీ ఎక్కువ తినము, మరీ తక్కువగా కూడా తినము. సో నేనైతే 3 టేబుల్ స్పూన్ల కారపొడి అయితే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నానండి. ఇది కొంచెం ఘాటే ఉంటుంది. నేను స్టార్టింగ్లో 1 స్పూన్ కారం యాడ్ చేసాం కదండి. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇంకొక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేయాలి. ఆల్రెడీ నేను ఆనియన్స్ వేసినప్పుడు కొంచెం వేసాను, తర్వాత చికెన్ వేసిన తర్వాత కొంచెం వేసాను, ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసానండి. సో అది గుర్తు పెట్టుకొని వేసుకోవాలి. మంట మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండాలండి. ఇప్పుడు సో ఇది కేజీ చికెన్, దీనికి 3 టేబుల్ స్పూన్ల సాల్ట్ అనేది సరిపోతుంది. అంటే మనం వేసే కారాన్ని బట్టి, కారం ఎక్కువగా ఉందంటే ఇంకా కొంచెం సాల్ట్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. బట్ ఇది మరీ టూ మచ్ స్పైసీగా లేదు కాబట్టి నాకైతే ఒక 3 టేబుల్ స్పూన్ల సాల్ట్ అనేది సరిపోతుంది. నేను దాన్ని మధ్య మధ్యలో అలా 3 సార్లుగా యాడ్ చేసేసాను. అలా కాదనుకుంటే ఒకేసారి లాస్ట్లో కూడా ఒకేసారి సాల్ట్ యాడ్ చేయొచ్చు, చాలామంది అలా చేస్తారు. కానీ ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, చికెన్ వేసిన తర్వాత సాల్ట్ వేసి దాన్ని మగ్గిస్తే అప్పుడు వాటర్ అనేది చాలా బాగా రిలీజ్ అవుతుంది బయటకి, చికెన్ అనేది నీట్గా ఉడికిపోతుందండి. ఇప్పుడు ఈ చికెన్ అంతా మంచిగా కలిపేసేసుకొని కలుపుకోవాలండి. మూత పెట్టేసుకుందామండి. సిమ్లో పెట్టి దీన్ని ఒక 10 మినిట్స్ ఉడికించుకుందాం. ఆ కారం అదంతా దానికి పట్టేలాగా, చికెన్కి పట్టేలాగా ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి దీన్ని ఉడికిస్తాం. అలాగే సిమ్లో పెట్టాలండి. 10 మినిట్స్ దాకా చూద్దామండి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే కలుపుతున్నామండి. చూడండి ఆయిల్ అంతా పైకి అలా వచ్చేసిందండి. అంటే మన చికెన్ ఉడికిపోయిందండి. ఉడికిపోయిందని అర్థం. కొంచెం అది కింద ఇలా మనకి అంటుకునేటట్టు అనిపిస్తుంది, కానీ అది అంటుకోదండి. అది వేడి మీద మనకు అలా కనిపిస్తుంది. సో దానివల్ల మనం తీసేస్తూ కలపాలి. నీట్గా అంతా కలిపేసుకోవాలండి. దీంట్లోనే చూసారు కదండి, ఇప్పటివరకైతే నేను దీంట్లో ఎలాంటి మసాలాలు కానీ అదే యాడ్ చేయలేదు. సింపుల్గా మనం రెగ్యులర్గా వాడే ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, ధనియాల పొడి కొంచెం యాడ్ చేస్తానండి. ఇప్పుడు తీసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ కావాలంటే మసాలాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, లైక్ గరం మసాలా అట్లాంటివి. బట్ నేనైతే ఎక్కువగా అసలు ప్రిఫర్ చేయను. మా ఇంట్లో నాన్ వెజ్లో మేము మసాలాలు చాలా తక్కువ తింటామండి. ఆల్మోస్ట్ చికెన్ ఉడికిపోయిందండి. చూడండి ఇక్కడ మనకి ఇలా ఉడికింది కదా. చూడండి చికెన్ ఉడికిందో లేదో ఇలా చెక్ కూడా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా ఉడికిపోతుందో ముక్క. దాన్ని బ్రేక్ చేస్తే అలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచుదామండి. అయిపోయిందండి. 5 మినిట్స్ అవుతా ఇప్పుడు చూద్దామండి. చూడండి అది మొత్తం ఫ్రై అయిపోయింది మంచిగా. ఫుల్గా అది కనిపించట్లేదు. ఇప్పుడు మన చికెన్ బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి నీట్గా. లెమన్ యాడ్ చేసుకుంటామండి. సో లెమన్ యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మేమైతే చికెన్లో ఖచ్చితంగా నిమ్మకాయ పిండుకుంటాము. సో ఒక పెద్ద లాస్ట్లో నిమ్మకాయ అండి, నేనైతే నిమ్మకాయ ఖచ్చితంగా యాడ్ చేస్తాను.
ఈ నిమ్మకాయని యాడ్ చేయడం వల్ల చికెన్కి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. చాలా అంటే చాలా వస్తుంది. నేను చేసే చికెన్ ఫ్రైలో కరివేపాకు అండ్ నిమ్మకాయ ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వీటి వల్లే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది మంచిగా కలుపుకోవాలండి. 1 minute అలా మీరు ఒకసారి ఇలా చేసి తిని చూడండి, ఇలా ట్రై చేయండి. నాకు తెలిసి హైదరాబాద్లో ఇలాంటి చికెన్ కూడా ఒక ఫేమస్ హోటల్లో సేల్ చేస్తారండి. ఇవే ఇంగ్రీడియంట్స్ ఇలాగే ప్రాసెస్ కూడా ఇలాగే చేస్తారు. ఇది మీలో ఎంతమంది ఆ టేస్ట్ని తిన్నారో ఒకసారి నాకు కామెంట్ చేయండి. లాస్ట్లో కొంచెం సో నేను చేసిన ఈ చికెన్ ఫ్రై కరివేపాకు వేసి ఇలా మంచి రెస్టారెంట్లో కూడా చేస్తారండి, చాలా ఫేమస్ హైదరాబాద్లో. సో చూద్దాం ఎవరైనా గెస్ట్ చేసి చెప్తారేమో. లాస్ట్లో కొంచెం గరం మసాలా అంటే చిటికెడ అంటే చిటికెడ చూడండి యాడ్ చేశాను. లాస్ట్లో అలా కొంచెం యాక్చువల్గా అయితే నేను ప్రిఫర్ చేయను, బట్ ఇంట్లో వాళ్ళ కోసం అలా లాస్ట్లో కొత్తిమీర సన్నగా తరిమేసి పైన వేసేసుకొని ఒకసారి అలా కలిపేసి మూత పెట్టేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అండి. చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చండి. మీరు ట్రై చేయండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా వండేస్తారండి, అంత ఈజీగా ఉంటుంది. సింపుల్ చికెన్ ఫ్రై. ఇదేం పెద్ద ప్రాసెస్ కాదండి. టిప్స్ అండి, 1-2 టిప్స్. కరివేపాకు వేసుకోవడం లాంటివి, నిమ్మకాయ వేసుకోవడం లాంటివి. మసాలా చాలామంది అనుకుంటారు ఏముంది ఇవాళ యూట్యూబ్లో ఇవన్నీ కామన్ చూడు చికెన్ ఇవి అన్ని పెట్టేస్తున్నారు అని చెప్పేసి. బట్ ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది. అండ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి.